తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొదట వార్డు స్థానాల ఫలితాలను ప్రకటిస్తారు. సాయంత్రం వరకు కౌంటింగ్ కొనసాగనుంది. ఆ తర్వాత వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. ఇవాళ రాత్రిలోగా అన్ని ఫలితాలను ఈసీ ప్రకటించనుంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. మూడో విడతలో భాగంగా ఇవాళ మొత్తం 182 మండలాల్లోని 3752 సర్పంచ్ స్థానాలు, 28,410 వార్డు స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ విడతలో 4,157 గ్రామాలకు 36,434 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా 394 గ్రామాలు, 7,916 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 3,752 గ్రామ పంచాయతీల్లో 12,640 మంది సర్పంచ్ అభ్యర్థులు, అలాగే 28,406 వార్డులకు 75,283 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 11 గ్రామాలకు 112 వార్డులకు వివిధ కారణాల వల్ల ఎన్నికలు జరగలేదు. 2 గ్రామ పంచాయతీలు 18 వార్డులపై న్యాయస్థానం స్టే విధించింది. కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగినట్లుగా తెలుస్తోంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర పోలీసులు భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ గురించి మొదటగా వార్డు సభ్యుల అభ్యర్థులను గెలుపోటములను డిసైడ్ చేసేటువంటి ప్రక్రియ అయితే నడుస్తోంది. సో పూర్తి సమాచారం చారిని అడిగి తెలుసుకుందాం. చారి, సునీల్, తెలంగాణలో మూడో దఫా పోలింగ్ చెదురుమదురు ఘటనలు తప్ప ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు ముగిసింది. అయితే ముగిసిన తర్వాత కూడా పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన ఓటర్లను అనుమతించారు. ఆ అనుమతి ఇచ్చిన తర్వాత కూడా పోలింగ్ వేసిన వారు మొత్తం పోలింగ్ పూర్తి అయిపోయింది. ఆ తర్వాత 2 గంటలకు ప్రారంభం కావాల్సిన కౌంటింగ్ కొన్ని చోట్ల కొంచెం ఆలస్యమైంది. ఎందుకంటే పోలింగ్ ఆలస్యమైన చోట మాత్రమే ఆలస్యమైంది, మిగతా చోట్ల కౌంటింగ్ కూడా ప్రారంభం అయిపోయింది. ఇక వార్డుకు సంబంధించిన ఫలితాలు కూడా వెల్లడవుతున్నాయి. చాలా చోట్ల ఈ గ్రామ పంచాయతీ మూడో దఫలో వార్డు ఫలితాలు కూడా వెల్లడవుతున్నాయి. ఇక సర్పంచ్ స్థానాలకు సంబంధించిన ఫలితాలు ఇప్పటివరకు వెలువడలేదు. అయితే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 182 మండలాల్లో 3,000 చిల్లర గ్రామ పంచాయతీలకు 3,752 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరిగింది. అదేవిధంగా 28,410 వార్డులకు సంబంధించిన పోలింగ్ ఇప్పుడు ముగిసింది. అయితే ఈ కౌంటింగ్ ప్రారంభమైంది. వీటన్నిటికి సంబంధించి కౌంటింగ్లో భాగంగా ఇప్పటికే కొన్ని వార్డుల ఫలితాలు వెలువడ్డాయి. మరికొన్ని సర్పంచ్లకు సంబంధించిన కౌంటింగ్ కూడా కొన్ని చోట్ల కొనసాగుతున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ మూడో విడతలో 394 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అదేవిధంగా 7,908 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు. ఇందులో కూడా కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళే అధికంగా ఉన్నట్లుగా సమాచారం అవుతుంది. 245 స్థానాల్లో కాంగ్రెస్ సర్పంచులే, కాంగ్రెస్ మద్దతు తెలిపిన సర్పంచులే ఏకగ్రీవమయ్యారు. వారితో పాటు మిగతా ఇప్పుడు మొత్తంగా జరిగిన పోలింగ్లో కూడా కాంగ్రెస్ సంబంధించిన వార్డు మెంబర్లే గెలుస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇకపోతే పూర్తి స్థాయిలో కౌంటింగ్ సెంటర్ల వద్ద భద్రతను పటిష్టంగా పెట్టారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా కౌంటింగ్లో కూడా కానీ తేడా రాకుండా పూర్తిగా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలంటూ కూడా ఎన్నికల అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదిని ఆదేశించారు. మొత్తానికైతే ఇటు ఒకవైపు ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది, మరొక వైపు ఫలితాలు వెలువడుతున్నాయి. ఆయా పార్టీలకు సంబంధించి మద్దతు తెలిపిన అభ్యర్థులు కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఒకవైపు ఈ కౌంటింగ్ తర్వాత కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు అవసరమైన పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘానికి సంబంధించి ఎలా ఈ ఎన్నికలను నిర్వహిస్తున్నారు, ఎన్నికల ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి, ఈ కౌంటింగ్ ఎలా జరగబోతుంది, ఫలితాలు ఎలా ఉండబోతాయి, ఫలితాల తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి, వాటన్నిటికి సంబంధించి ఇక్కడికి వచ్చి కూడా ఇటు డీజీపీ అదేవిధంగా అడిషనల్ డీజీపీ మహేష్ మురళీ భగవత్ కూడా వచ్చి ఇక్కడ పరిశీలించారు. ఇక్కడ వెబ్ కాస్టింగ్ ద్వారా ఇటు కౌంటింగ్ సంబంధించిన వాటిని కూడా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని, ఒకవేళ ఏదైనా తేడాలు అనిపిస్తే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అక్కడ నుండి ఎవరైతే ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఉన్నారో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆ గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న అధికారులు తెలియజేయాలి, కలెక్టర్లకు తెలియజేయాలి. కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు గంటకు హైదరాబాద్కు సమాచారం ఇవ్వాలి రాష్ట్ర ఎన్నికల సంఘానికి అంటూ కూడా ఆదేశించారు. అయితే మొత్తానికైతే ఎక్కడ కూడా
కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫలితాల ప్రకటన జరుగుతుంది, కౌంటింగ్ జరుగుతుంది. ఇక ఈరోజు సాయంత్రం వరకు అంటే రాత్రి 9-10 గంటల వరకు దాదాపు మెజారిటీ స్థానాల్లో 80 పైగా సర్పంచ్ స్థానాల్లో ఫలితాలు ఉంటాయి. తర్వాత రాత్రి వరకు మిగతా ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు సునీల్. ఓకే తిరుపతి చారి, థ్యాంక్ యూ.